చిన్న కొబ్బరి ముక్కతో ఇంటిల్లిపాదికి నచ్చే విధంగా మన పాతకాలం నాటి ఈ స్వీట్ రెసిపీ ట్రై చేయండి. దీనికోసం ముందుగా కొబ్బరిని వీలైనంత సన్నగా కట్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టి బియ్యపిండి వేసి ఒక్క నిమిషం వెచ్చబెట్టి పక్కకి తీసుకుని అదే స్టవ్ మీద లోతుగా ఉన్న గిన్నె పెట్టుకుని 2 కప్పుల నీళ్లు, టీ స్పూన్ నెయ్యి, చిటికెడంత ఉప్పు, కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలు వేసుకుని కలిపేసి హై ఫ్లేమ్ లో నీళ్లు మరిగించాలి. ఆలోపు పక్కన పెట్టుకున్న బియ్యపిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడే కప్పు బెల్లాన్ని వేసుకుని మరొకసారి కలిపేసి ఆ నీళ్లను కూడా బాగా మరిగించాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, కలిపి పెట్టుకున్న బియ్యపిండి నీళ్లు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉండలు ఫామ్ అవ్వకుండా ఇలా కలుపుతూ 10-15 నిమిషాలు ఉడికించుకుంటే స్వీట్ ఈ విధంగా దగ్గర పడుతుంది. దీన్నే ఆరిది అంటారు, అలాగే ఆరి దాంబలి అంటారు. ఎక్కువగా వినాయక చవితి రోజున చేస్తుంటారండి. ఇందులోనే కొంతమంది తాలికలు కూడా వేస్తారు. టైం ఉంటే అలా కూడా చేసుకోండి, బాగుంటుంది. దీన్ని వేడిగా కన్నా ఫ్రిడ్జ్ లో పెట్టి చిల్లుగా తింటేనే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి రెసిపీ నచ్చితే లైక్ చేయండి.